మన తండ్రైన దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకున్న ప్రేమ వందనాలు ఈ రాత్రి కాల సమయమున తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో ఈ పగలంతయును బాగుగా మీరు గడిపారని సంతోషిస్తున్నాను. ఎవరికైనా జరగకూడని ఆపదలు జరిగితే ప్రభు సన్నిధిన ప్రార్థన చేయండి. ప్రార్థించుటకు అనుకూలంగా ఉండటానికి కామెంట్ బాక్సులో తెలియచేయండి. మీ కొరకై ప్రార్థిస్తాము. దేవుని యొక్క కాపుదల నిరంతరం మన మీద ఉంటుంది. మనము ఒకవేళ ఆదమరిచి ఉన్నప్పుడు మనకు జరగకూడనివి జరగవచ్చు. ఒకటి, మన తప్పిదములను బట్టి మనకు జరగవచ్చు. 2, సాతానును బట్టి కూడా మనకు జరగవచ్చు. కాబట్టి మన దేవుడు మనల్ని ఆదరించువాడు. ఆయన నిన్ను నన్ను విడవడు, ఎడబాయడు. ఈ రాత్రి కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చదువుబడిన లేఖనాలను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, 9 నుండి 16 వరకు ఉన్న 8 వచనాలు సంపూర్ణమైన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని ఇవి బోధ చేస్తున్నవి. ఈ మాటల గుండా మనం పరలోకానికి ప్రవేశించవచ్చని గత దినాల్లో నుండి కూడా మనం తెలుసుకుంటున్నాము. ఇందులో నా నడత శుద్ధి చేయమని 9వ వచనంలో భక్తుడు అడిగాడు. ఆ తదుపరి నన్ను కాయుమని 10వ వచనములో అడిగాడు. 11వ వచనంలో తన తీర్మానం, నేను నీ ఎదుట మాత్రం పాపం చేయకూడదు, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని చెప్తులో ఇక్కడ భక్తుడు యొక్క హృదయము భద్రపరుచుకుంటున్నాడు. అది దేవుని నామములో ప్రార్థన చేసి దేవుని సహాయము ద్వారా. ఇది గొప్ప లక్షణం. విశ్వాసులమైన మనము ప్రభు నామములో ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మన హృదయాన్ని భద్రపరుచుకోవాలి. నేడు ప్రపంచ మానవుల యొక్క హృదయం చాలా ఘోరమైన స్థితిలో ఉన్నదనడానికి ఎన్నో ఘోరాలు జరుగుతున్న విధమును బట్టి ఆలోచన చేయాలి. ఆదికాండములో 6వ అధ్యాయములో 5వ వచనంలో నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనిననే మాటను చూస్తున్నాము. బాల్యము నుండి చెడ్డది. అయితే బాల్యము నుండి దేవుని వాక్యము వినిపిస్తున్నాడు మన హృదయ మార్పిడి చేయుటకు. అయినను ఈ రోజుని అనేకులు హృదయాలు చెరిపివేయబడ్డాయి. ఎలా చెరిపివేయబడ్డాయి? తన భార్య అందమైనదే కానీ ఇతరుని భార్య అందగత్తెగా కనబడేలాగా అపవాది చేయటంలో ఇతని కళ్ళు ఆ పొరుగువాని భార్య మీద పడుతున్నవి. ఇకపోతే ఇతను కానీ చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఈ రోజుని సెల్ ఫోన్ ద్వారా అపవాది హృదయాన్ని మార్చివేసేస్తుంది. ప్రియులారా, ఆలోచించండి. ఈ రోజున ఈ సెల్ ఫోన్ ద్వారా హృదయం చెరిపివేయబడుతుంది, అపవాదికి నిలయమైపోతుంది. చేయరాని కార్యాలు చేయుటకై అపవాది వాడుకుంటుంది. అయితే సెల్ ఫోన్లో మంచి ఉంది, చెడ్డ ఉంది. అగ్గిపెట్టిని మంచిగా పొయ్యిని అంటించుకొనుటకు వాడుకోవచ్చు. మరి దాన్ని అజాగ్రత్తగా చేస్తే గనుక ప్రమాదాన్ని కూడా వాడవచ్చు. సెల్ ఫోన్ మంచిదే, కానీ దాంట్లో ఉన్నటువంటి హేయకరమైన దృశ్యాలు చూడవద్దు.
ఎందుకనగా అపవాది ఇది ఒక ఉరిగా ఉచ్చులుగా వేసి భార్యాభర్తల మధ్య, యవన బిడ్డల మధ్య హృదయాన్ని పాడు చేసేదిగా ఉందండి. కాబట్టి దావీదు అంటున్నాడు, నేను నీ ఎదుట నేను పాపము చెయ్యకుండినట్లు అన్నాడు. ఇది గొప్ప సంగతి. మనుషుల ఎదుట మంచివాడు అనిపించుకొనుట గొప్ప విషయం ఏమీ కాదు. అది సులభమైంది, అది గొప్పదిగా అనిపించదు. కానీ మనుషుల ఎదుట మంచిగా ఉంటే వందలాది మంది నిన్ను పొగుడుతారు. కానీ దేవుడు హృదయాన్ని ఎరిగే దేవుడు. కాబట్టి ఎవరి ఎదుట నేను పాపం చేయకుండాన్నట్టు అంటున్నాడంటే, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని ఎదుట నేను నీ ఎదుట పాపము చేయకుండాన్నట్లు అని అంటున్నారు. అట్లయితే ప్రియులరా, భక్తుని హృదయములో ఉండవలసింది దేవుని వాక్యము. అది ఉంచుకోవాలి. మనము సంఘాల్లో బోధ చేస్తున్నాము. ఎంత బోధ చేసినా ఒక సమయానికి వచ్చేటప్పటికి ఈ వాక్యం ఎత్తుకుపోతుంది, జ్ఞాపకం ఉండటం లేదు. వారు చేయరాని కార్యాలు చేసేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తుడైతే దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. దేవుని వాక్యం ఉంచుకొనుటకు హృదయాన్ని భద్రపరచుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము ఇక్కడ మరియతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి 19 వచనంలో, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోచుకొనుచు భద్రము చేసుకొనేనని చూస్తున్నాం. మరియ హృదయము ప్రభువుని గురించిన మాటలను బట్టి భద్రం చేసుకుంది. కాబట్టి కీర్తనలోనూ సామెతల్లోనూ అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొనమని హెచ్చరిక చేయబడింది. ఈ రోజున లోకానికి తావివ్వకుండా నీ హృదయాన్ని కాపాడుకో. దేవుని ఆజ్ఞలలో జీవించము. ప్రభువు మనకు సహాయం చేసి రాత్రి వాక్యము మన హృదయములో ఆయన నింపును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ప్రపంచ నడవడిని ఎరిగిన దేవుడివై ఉన్నావు. ఎన్నో దుర్మార్గమైన పనులు, ఎన్నో కుటుంబాలను పాడు చేసే పనులు జరుగుతుండగా నాయన, ప్రతి కుటుంబంలో నీ వాక్యము పనిచేసేలాగా సహాయం చేయండి. నీ వాక్యము యొక్క ఖడ్గముతోటి నాయన దురుసు యొక్క హృదయాలలో తలంపులను ఛేదించమని ప్రార్థన చేస్తున్నాము. మారు మనసు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. భక్తుడైన దావీదు మాదిరిగా అందరూ నీ కుమారుడని యేసుక్రీస్తు యొక్క వాక్యము హృదయములో భద్రము చేసుకునే భాగ్యము నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మా తలంపులు నువ్వు ఎరిగిన వాడువు, మీ తలంపులుగా చెయ్యండి. మా ఊహ నువ్వు ఎరిగిన దేవుడవు, మీ ఊహగా చెయ్యండి. మీ కుమారుని రక్తధారలలో మమ్మలను ఇంకనూ బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, ఈ రాత్రి వేళ ఇగోనైనా అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పును కలగ చేయండి. నాయన గర్భిణీ స్త్రీలున్నారు, సులువైన కాన్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. బాలింతలు ఉన్నారు, సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. ప్రయాణాలు చేయవలసి ఉంది నాయన, ప్రయాణాల్లో మీ సహాయం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి వేళ నా తండ్రి, నీ ప్రియ బిడ్డలకు మీ తోడు కాపుదలిచ్చి సమృద్ధిగా దీవించండి. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ పక్కన దేశాల్లోనూ ప్రాణ నష్టము జరగకుండా యుద్ధాలు ఆపమని, ప్రపంచానికి శాంతి సమాధానాలు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్.